ముందుగా ఎన్నికైనటువంటి కమిటీ సభ్యులందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. కార్యవర్గ సోదరులు కూడా కమిటీ అందరూ కూడా, ఎందుకంటే చాలా మంది సభ్యులు ఒక నమ్మకం విశ్వాసంతో మిమ్మల్ని గెలిపించారు. ఏ నమ్మకం విశ్వాసంతో మీరు గెలిపించారో దానికి అనుగుణంగా మీరు ఆలయ వైద్య సంఘాన్ని ఇంకా బలోపేతం చేయాలని, ధైర్యంగా బలోపేతం చేయాలని చెప్పి ఆ శక్తిని, సామర్థ్యాన్ని, ఆలోచన, ధైర్యాన్ని ఆ తల్లి అమ్మవారు మీకు కలిగించాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ వేరే నిస్వార్థంగా పనిచేస్తున్నారు. ఇక్కడ ఓడిపోయిన ఓడిపోతే ఈ ఓటమి నాకు మళ్ళీ ఓటమి వాస్తవం. ఇవన్నీ తీసుకుంటే ఈ హిందూ సమాజంలో, హిందూ ధర్మ పరిరక్షణలో, హిందూ సమాజాన్ని సంఘటించడంలో, నేను హిందూ అని చెప్పుకోవడంలో, మన కల్చర్, సంస్కృతి, సాంప్రదాయాలను, సనాతన ధర్మాన్ని కాపాడండి ఈ క్షేత్రంలో ప్రధాన భూమిక పోషించేది ఆర్య వైశ్యులు. మరి ఈ సమాజంలో ప్రధాన భాగస్వామ్యం మీరు ఇవాళ ఒక పెద్ద కార్యవర్గాన్ని ఎన్నుకొని వాళ్ళ కార్యవర్గం యొక్క ప్రమాణ స్వీకారానికి రావడం చాలా సంతోషం. తప్పకుండా ఆర్య వైశ్య కార్పొరేషన్ నేను మరోసారి చెప్పాను అన్నగా సార్, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడితే మేనిఫెస్టో సభ లేదు ఉన్న లేఖలో కూడా నేను మీరుని కరీంనగర్లో ఆర్య వైశ్యులు ఎప్పుడు పట్టించడానికి ఎలాగే నన్ను ఆశీర్వదిస్తారు, నాకు అండగా ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం తప్పకుండా ఆర్య వైశ్య కార్పొరేషన్ పక్క ఏర్పాటు చేయిస్తా అని చెప్పి నేను ప్రామిస్ చేస్తాను. ఇప్పటి ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ప్రభుత్వం ఏర్పడ్డది ఆర్య వైశ్యులు వీళ్ళకు వచ్చినా, వాళ్ళకు వచ్చినా, మాకు వచ్చినా, మీకు వచ్చినా అనేది ఎన్నికల మాత్రమే ఉండాలి. ఎన్నికల తర్వాత అందరి సమాన భావంగా ఉండాలి. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన అన్ని వర్గాల్లో పేదలను ఆత్మహత్య ప్రయత్నం చేసింది. గంటల షాపు ఓనరు డబ్బులు కావచ్చు, కానీ ఆ షాపులో పనిచేసే ఆర్య వైశ్యులు పేదలు. వాళ్ళ కొడుకుని డాక్టర్ అనుకుంటాడు, వాళ్ళ కొడుకుని ఇంజనీర్ అనుకుంటాడు, వాళ్ళ కొడుకుని కలెక్టర్ అనుకుంటాడు, వాళ్ళ కొడుకుని ఆఫీసర్ అనుకుంటాడు. ఆ పేదలు బాధపడతాడే. వాళ్ళ అగ్రవర్ణాల్లో పేదలు కూడా ఆత్మల ఉద్దేశంతో అగ్రవర్ణాల్లో పేదలు ఈ రిజర్వేషన్ తీసుకునే ఒక మానవుడు నరేంద్ర మోడీ. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదు. ఒక పుస్తకం దీక్ష చేసిండు. నేను పుస్తకాన్ని దీక్ష నేను ఎదుగుతాను డిమాండ్ చేసిన, నువ్వు ఇట్లా అగ్రవర్ణాల్లో పేదల రిజర్వేషన్ అమలు చెప్తే నీ ప్రగతి కౌంట్ కర్తా, నీ కామౌట్ కర్తా చెప్పిన వార్నింగ్ ఇచ్చినావు. నేనే వార్నింగ్ ఇస్తాను. భారతీయ జనతా పార్టీ కొట్లాడింది. కానీ అగ్రవర్ణంలో పేదల గురించి కూడా మాట్లాడేది నరేంద్ర మోడీ గారు, నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఇవాళ మేమందరం కూడా తప్పకుండా ఆర్య వైశ్యులకు అండగా ఉంటాం. మీరు చేసినటువంటి సేవా కార్యక్రమం చాలా గొప్ప. కోవిడ్ సమయంలో కానీ ఈ ఆర్య వైశ్యులు పేదలు రాష్ట్రంలో కానీ అన్ని విషయాల్లో ఆర్య వైశ్య మహాసభ కానీ, ఆర్య వైశ్య సంఘం పట్టణ, జిల్లా, రాష్ట్రం ఏదైనా అందరూ కూడా కలిసి వచ్చి ఐక్యతతో ఈ సంఘాన్ని ముందుకు ప్రదర్శించారు. ఈ సమాజంలో పేదలను కూడా ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా నేను నా వంతు బాధ్యతగా మీరు గెలిపించిన పార్లమెంట్ సభ్యుడిగా, ఒక హిందువుగా తప్పకుండా మీ అందరికీ ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా మీరు నిర్భయంగా మీ వ్యాపారం చేసిన విధంగా, మీరు నిర్భయంగా మీ సంస్థలో ఈ ఆర్య వైశ్య మహాసభను ఇంకా శక్తివంతంగా తయారు చేసిన క్రమంలో